దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధులుగా చూడాలని ఆశపడుతున్నాడు. మనలో నివసించాలని ఆయన మనతోని దేవుని రాజ్యము కట్టాలని, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకమని చెప్పిన యేసయ్య ఇప్పుడు 14వ అధ్యాయము యోహాను సువార్త 6వ వచనము, యేసు నేను మార్గమును, నేనే సత్యమును, నేను జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్దకు రావాలంటే నా ద్వారానే. యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన పాపాలు పరిహరించాడు. మన నీతి మురికి గుడ్డలుగా ఉన్నప్పుడు ఆయన స్వరక్తమిచ్చి కొని మనల్ని పవిత్రులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. అలా పరిశుద్ధులుగా చేసి మనల్ని ఆయన ఎంతో పవిత్రంగా మనల్ని బలపరిచాడు. ఆయన ప్రసన్నత మన మీద ఉంచాడు. మనము ఎంతో ధన్యులము. మనము ఎప్పటికీ సృష్టికర్త అయిన దేవుణ్ణి, యేసుక్రీస్తుని రుణపడి ఉంటాం. ఎందుకంటే మన పాపాలు పరిహరించటం అంటే ఆ సమస్య కాదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఒక రోజు వస్తుంది, మనిషి మరణిస్తాడు. ఆ మరణించినప్పుడు నీ దారి వెటు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, దారి పరలోకమా, నరకమా? పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని మనకి ఆయన తన ఉచిత కృపను అనుగ్రహించాడు. ఆయన ఉచిత కృపను మనకు అనుగ్రహించి మనల్ని ప్రేమించి కృప ఎంబడి కృపను అనుగ్రహించాడు. చూడండి, ఆయన మన మీద భారం పెట్టాడు. ఆ భారం ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. వాళ్ళు కూడా పరలోకానికి రావాలి. తెలిసిన సత్యాన్ని అందరికీ చెప్పండి. వాళ్ళు కూడా సత్యాన్ని అందరికీ చెప్తే అందరూ అంతటా మారు మనసు పొందటమే దేవుని కృప. ఈ కృప అందరికీ అందాలి. అందరికీ అందాలి అంటే మనము కుటుంబ వ్యవస్థ దేవుడిచ్చింది, ఉద్యోగ వ్యవస్థ దేవుడిచ్చింది. ఈ అన్నిటినీ భరించుకుంటూ వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయం, వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం, ఇలా అనేక రంగాల్లో వాళ్ళు చాలా కొంచెం ధనాన్ని సమకూర్చుకొని ప్రతి సమస్యని, బరువుని, బాధ్యతని మోసుకుంటూ సువార్తను ప్రకటించాలన్నది దేవుడు ఆశ. వినయము గల వారి యొద్ద నేను నివాసం చేస్తాను. నా పనిని మీరు చెయ్యండి, నా రాజ్యాన్ని ముందర వెతకండి. దేవుని రాజ్యాన్ని వెతకమంటున్నాడు. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి. కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కాలేజీ ఫీజులు, బరువులు భుజం మీద పడ్డప్పుడు, ఇప్పుడు కాలేజీలు తెరిచారు కదండి, ఎప్పుడుదప్పుడే మాట్లాడుకోవాలి. ఇలా కుటుంబ బాధ్యతలు భుజాల మీద పడినప్పుడు కష్టం అనిపిస్తుంది. ఆరోగ్యపరంగా హాస్పిటల్ పాలైపోయినప్పుడు బాధ అనిపిస్తుంది. ఈ బాధ ముందుగా తెలాలి. ఎందుకంటే
దేవుడు భూమి కలుగునుగాక అంటే కలిగింది. మనల్ని తన వాక్యంతో నింపాడు. యేసుక్రీస్తునందు మీకు సమస్తమును ఇస్తానన్నాడు. యేసుక్రీస్తులో ప్రతి అవసరము తీరుస్తానన్నాడు. ఈరోజు ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో, కాలేజీ ఫీజుల విషయంలో, అన్ని విషయంలో అపజయాలు, ఓర్పు లేకపోవటం, అనేక రీతిలుగా చిరాకు. దేవుని సమాధానం మీ హృదయంలో ఉన్నదా? దేవుని శాంతి మీ కుటుంబంలో ఉన్నదా? అలా ఉండాలి అంటే మనము పొద్దున్నే దేవుణ్ణి వెతకాలి. 10 సంవత్సరాల ముందరే దేవుణ్ణి వెతకాలి. ఒక 15 సంవత్సరాల క్రితమే దేవుణ్ణి వెతకాలి. అలా దేవుణ్ణి వెతికి దేవుడు అడుగుల్లో నడుస్తూ ఆయన సన్నిధిని కోరుకుంటూ ఇప్పటికైనా సరే పశ్చాత్తాపడిన తర్వాత, ఒక మనిషి చనిపోయిన తర్వాత అతను ఎక్కడికి వెళ్తాడో తాను క్లారిటీ ఉండాలి, ఒక స్థిరత్వం ఉండాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనము. బాలుడు నడవలసిన త్రోవను మనకు చూపిస్తే పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఇప్పుడు తల్లి తండ్రి ఏం చేస్తున్నారు? పిల్లలు అదే చేస్తారు. నీతిగా యథార్థంగా జీవించినట్లయితే మనకి దేవుడు అవసరం, అడుగు అడుగు అవసరమే, గంట గంటకి అవసరమే. ఎందుకంటే మన నీతి మురికి గుడ్డలు మనం యేసయ్య మీద ఆధారపడినప్పుడు ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము అయినప్పుడు మనము అలసిపోము, ఉద్యోగంలో సొమ్ముసిల్లిపోము. ఉద్యోగం ఎలా చేస్తామంటే ఆడుకుంటా పాడుకుంటా సరదాగా చేస్తారు. ఎలాగా? అసలు ఆ ఉద్యోగం సమయం ఎంత అవుతుందో, ఎప్పుడవుతుందో తెలియదు. ఎందుకంటే స్తుతి ఆరాధన దేవుడు హృదయంలో పెట్టాడు. దేవుడు ఆధారపడమన్నాడు, ఆయన వాక్యం మీద ఆధారపడమన్నాడు. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకి తోడయ్యుండని ఎడల మనల్ని ప్రాణంతోనే మింగేస్తారు. ఎవరు? మన చుట్టుపక్కలోళ్ళే, మన కుటుంబ సభ్యులే, మన శరీరమే. శత్రువుని జయించినట్లయితే, నీకు శాంతి ఉన్నట్లయితే, సమాధానం మీకు ఉన్నట్లయితే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి దేవుడు మీకు సంపూర్ణ బలమిస్తాడు. ఆయన శాంతిని అనుగ్రహిస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఓర్పు ఎంతో అవసరం. ఓర్పు అనేది చాలా అవసరం. 2014లో నన్ను దేవుడు ఒక మాట చెప్పాడు. ప్రభువా, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను, నేనేం చెయ్యాలి? నేను ఇక్కడ నిలబడలేకపోతున్నాను, ఏం చెయ్యాలంటే ఒకే మాట చెప్పాడండి, నీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఆ మాటను పట్టుకున్నాను. ఓ పక్కన పిల్లలు, చదువులు, ఇంకో పక్కన నాకు రెక్కలు తప్ప ఏమీ లేవు, స్థిరాస్తి అంటూ ఏమీ లేదు. ఎలా జీవించాలి అనేది గమ్యము దేవుడేమో దర్శనమిచ్చాడు.
దేవుడు దర్శనమిచ్చి గురిగా పెట్టుకున్నాను, ఆ గురిగా పెట్టుకున్నానని తొందరగా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అక్కడ దేవుడు సేవలో నడవలసిన వాడిని, ఆ దేవుడి సేవలో నిమగ్నం అయిపోవలసిన వాడిని వేడికి తట్టుకోలేక, సేవద్దు బాబోయ్, ఇక్కడ పిల్లల గతి ఏంటి, మా పరిస్థితులు ఏమిటి, పిల్లలేమో ఏమవుతారు, కుటుంబం ఏమవుతుంది అని మరలా వచ్చి నా పని నేను చేసుకుంటా పోతున్నాను. దినచర్య దేవుడిని విడిచిపెట్టలేదు. దేవుడు ఒక మాట చెప్పాడు, ఓరిమి అవసరమయ్యున్నది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం చెప్పిన దేవుడు నీకు తోడుండి మనలో నివసిస్తూ మనల్ని బలపరుస్తూ నీ బలహీనత ఎందు నా బలము పరిపూర్ణం చేస్తానని మాటిచ్చి నడిపించిన దేవుడు మనకున్నాడు. భయపడకండి. సంతోషంగా ఉద్యోగాల కాడ, వ్యాపారాల్లో, వ్యవసాయంలో, అన్ని రంగాల్లో సంతోషంగా సమాధానంగా మీరు నడిచినట్లయితే, యోబు కూడా కష్టాలు శ్రమలు వచ్చినాయి, సమూయేలుకు కూడా శ్రమలు వచ్చినాయి, యోసేపుకు కూడా శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలు భరించి దేవుడితో నడిస్తే అదే మనకి దేవుని కృప మనకి తోడై ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాతో ఉండి మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, సిద్ధపరిచి నడిచినందుకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.